ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హోసనా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 18వ అధ్యాయం 1, 2, 3 వాక్యాలని నేను చదువుతున్నాను. ఆ మాటలు జాగ్రత్తగా ఆలకించండి. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి, పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలబెట్టి ఇట్లనెను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి, ఇక్కడ ఒక వింతైన ధోరణి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే పరలోక రాజ్యము అనేది ఓ శ్రేష్టమైనది, మహిమకరమైనది, ఉన్నతమైనది అని చెప్పుకోవాలి. మరి ఇంత ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన ఈ రాజ్యానికి ఎవరు హక్కుదారులు? వాస్తవంగా ప్రభు అక్కడ వాళ్ళు ఊహించని సమాధానమే చెప్పాడండి. ఎందుకంటే వీళ్ళు ఆశించింది, ఆలోచించింది ఒకటి, ఆయన చెప్పిన సమాధానం మరొకటి. ఇంత ఘనమైన రాజ్యములోనికి, ఈ శ్రేష్టమైన రాజ్యములోనికి, ఉన్నతమైన రాజ్యములోనికి ఉన్నతమైన వాళ్ళు, ఘనులైన వాళ్ళు, బలము కలిగిన వాళ్ళు, ఇలా యోగ్యత కలిగిన వారిని ఆయన పరిచయం చేస్తాడు, ఆయన ప్రకటిస్తాడు అని వాళ్ళు అంచనా వేసుకొని ఉండవచ్చు. ఎందుకంటే అంత శ్రేష్టమైన రాజ్యానికి హక్కుదారులంటే ఆ శ్రేష్టత కలిగిన వ్యక్తులు ఎవరు అనేది కదా ప్రశ్న. అవునండి, మన ఆలోచనలు వేరుగా ఉంటాయి, దేవుని ఆలోచనలు వేరుగా ఉంటాయి. మనము బాహ్యంగా ఆలోచిస్తాము, ప్రభు అంతరంగికంగా ఆలోచిస్తాడు. ఆయన వింతైన ధోరణి ఈ వాక్యంలో మనం గమనించగలము. ఒక చిన్న బిడ్డను దగ్గరికి పిలిచి వాని మధ్య నిలబెట్టి, ఇలా చిన్న బిడ్డల వంటి వారు మీరు కాకపోతే పరలోక రాజ్యంలోనికి మీరు ప్రవేశించలేరు, పరలోక రాజ్యంలోనికి మీరు చేరుకోలేరు అనే సందేశాన్ని ప్రభు వారికి తెలియపరిచాడు. ఇక్కడ ఎందుకు చిన్న పిల్లల వంటి వారు కావాలి అని కోరాడు అనేది కాస్త మనం ఆలకించి దేవుని వాక్యంలో పరిశీలన చేస్తే, ఈ చిన్న పిల్లల యొక్క ఆధ్యాత్మికమైన విలువల్ని మనం గ్రహించవలసి వస్తుందండి. వాస్తవంగా చిన్నపిల్లలంటే మనకు చులకన ఉంటుంది, కానీ పరిశుద్ధ గ్రంథంలో వారిని గురించి ఏమని వ్రాయబడి ఉంది అనేది లేఖనాల్లో మనం చదివితే, కీర్తనల గ్రంథం 131వ కీర్తన 2వ చరణంలో చక్కటి మాట మనం చదువుతామండి. నేను ఆ వాక్యాన్ని చదువుతాను, మీరు చూడండి. నేను నా ప్రాణమును నిమ్మళపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్దనున్నట్లు, చనుపాలు విడిచిన పిల్లయున్నట్లు నా ప్రాణము నా యొద్దనున్నది. ఇప్పుడు ఈ వాక్యంలో మనం గమనించవలసింది ఏంటి అనంటే, చనుపాలు విడిచిన పిల్ల తల్లి యొద్ద ఉన్నట్లు నా ప్రాణమును నిమ్మళపరుచుకొని ఉన్నాను. అంటే ఈ చిన్న పిల్లవాడు తల్లి దగ్గర తన ప్రాణాన్ని నిమ్మళపరుచుకొని ఉంటాడంట. నిజమే కదా? చిన్నపిల్లలకి ఎలాంటి కలవరం ఉండదండి. ఎందుకంటే నా తల్లి ఉంది, నా తండ్రి ఉన్నాడు. ఏమైనా వస్తే, ఏమైనా కలిగితే వాళ్ళు చూసుకుంటారు కదా. నేనెందుకు ఈ విషయంలో చింతించాలి?
నేనెందుకు ఈ విషయంలో బాధపడాలి, నేనెందుకు ఈ విషయంలో కలవరపడాలి? అందుచేత ఆ చిన్న మనసులో అంత గొప్ప నిర్ణయం ఉంటుందండి. మన చిన్నపిల్లలంటే వాళ్ళకేం తెలుసు అన్నట్లు మనం అనుకుంటాం. నిజమే, వాళ్ళకి తెలియదు, అందుకే తండ్రి మీద ఆధారపడతారు. వాళ్ళకి ఏ విషయాన్ని గురించి నిర్ణయం తీసుకోవడం వాళ్ళకి తెలియదు, అందుకే తల్లి మీద తండ్రి మీద ఆధారపడతారు. ఆ తండ్రి తల్లి మనసులో ఉన్న ఆలోచనానుసారంగా నడుస్తారు. నిమ్మళంగా, నెమ్మదిగా, ప్రశాంతంగా జయాన్ని చూడగలుగుతారు. మరి ఈ రోజున మనం పెద్దవాళ్ళం అనుకుంటున్నాం, దేవునికి అప్పగించవలసిన పనులు మనం పూనుకుంటున్నాం. నాకు జ్ఞానం ఉంది, నాకు చదువు ఉంది, నాకు వివేకం ఉంది అనే ధోరణిలో మనము మన శక్తి మీద మనం ఆధారపడి దైవశక్తికి మనం దూరమైపోతున్నామండి. చిన్నపిల్లలు అలా కాదు. ఎంత కఠోరమైన పరిస్థితులు వాళ్ళ ఎదుట నిలిచినా, ఎలాంటి క్లిష్టమైన పరిస్థితులు వాళ్ళ ఎదుటికి వచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఆ తల్లి చాటున తండ్రి చాటున నిమ్మళముగా సముదాయించుకొని, ఆ మాటలో మనం చాలా నేర్చుకోవాలండి. సముదాయించుకొని అంటే వాళ్ళకి కలవరపడాలి, కన్నీళ్లు పెట్టాలి, లేకపోతే హృదయంలో ఆందోళన చెందాలి అనే విషయాలలో వాళ్ళు తమ హృదయాన్ని నిమ్మళపరుచుకుంటారట. అంటే తల్లి ముఖం తండ్రి ముఖం చూస్తారు, వాళ్ళ మీద పూర్ణంగా ఆధారపడిపోతారు, ధైర్యాన్ని స్థైర్యాన్ని పొందుకుంటారు. నా ప్రియ సహోదరులారా, మనం కూడా పరలోక రాజ్యంలోనికి మనం ప్రవేశించాలంటే ఈ ఆధ్యాత్మికమైన విలువను మనం సంతరించుకోవాలండి. పూర్ణంగా దేవుని మీద ఆధారపడి మన హృదయములను, మన ప్రాణమును నిమ్మళపరుచుకొని సముదాయించుకోగలిగిన ఆ చిన్న పిల్లల యొక్క అనుభవానికి మనం దిగి రావాలి. అయ్యో, మనకి ఎన్నో తలప్పులు, ఎన్నో ఆలోచనలు, పడుకున్నా నిద్ర పట్టదు, తిన్నా వంట పట్టదు, ఇక ఇదే ఆలోచనలు. మిద్దె కట్టాలి, అద్దెకివ్వాలి, పెళ్ళిళ్ళు చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి. అరే, నన్ను పుట్టించిన దేవుడున్నాడు, సృష్టించిన దేవుడున్నాడు, ఇంతవరకు పోషించిన దేవుడున్నాడు, నన్ను నడిపించే దేవుడున్నాడు, ఆయన నాకు శిరస్సుగా ఉన్నాడు కదా, ఆయన ఆలోచిస్తాడు, ఆయన ఆలోచించి అనుగ్రహించింది నాకు ఆశీర్వాదకరంగా ఉంటుంది అని మన హృదయాన్ని మనం నిమ్మళపరుచుకోలేమండి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో చాలా పర్యాయములు మనం ఏ మాట చదువుతామంటే భయపడకుడి, భయపడకుడి, భయపడకుడి అనే మాట అనేక పర్యాయాలు మన పరిశుద్ధ గ్రంథంలో చదువుతూ ఉంటాము. కనుక నా ప్రియ సహోదరులారా, చిన్న పిల్లలకి ఆ ఆధిక్యత ఎందుకు ఇచ్చాడు అని అంటే వారు మరి నిమ్మళపరుచుకొని, తమ ప్రాణమును నిమ్మళపరుచుకొని సముదాయించుకుంటారట తల్లి చాటున తండ్రి చాటున. ఇక రెండవ విషయాన్ని నేను మీకు పరిచయం చేస్తాను. అదేంటంటే పరిశుద్ధుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రికలో 14వ అధ్యాయం 20వ వాక్యంలో చాలా చక్కటి మాట రాశాడండి. ఆ మాట నేను చదువుతాను. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక, వినాలండి జాగ్రత్తగా, బుద్ధి విషయంలో పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండుడి. ఎంత చక్కగా క్లారిటీ ఇచ్చాడు చూడండి, ఎంత చక్కగా విడమరిచి మనకు ఆయన ఈ సందేశాన్ని ఇస్తున్నాడు. బుద్ధి విషయంలో మనం పెద్దవాళ్ళంగానే ఉండాలి, దుష్టత్వం విషయంలో మనం చిన్నపిల్లల వలె ఉండాలంటండి. అంటే దుష్టత్వం అనేది చిన్నపిల్లలకి తెలియదండి, ఆ దుష్ట ఆలోచనలు వాళ్ళకు ఉండవండి. తల్లిని ఎలా చూస్తారో కనబడే ప్రతి వ్యక్తిని అలా చూస్తారు, తండ్రిని ఎలా చూస్తారో కనబడే ప్రతి వ్యక్తిని అలా చూస్తారు. వాళ్ళకి దుష్టత్వము, వేరే వేరే ఆలోచనలు ఆ చిన్న పిల్లలకి తెలియదండి. నా ప్రియమైన సహోదరులారా, బుద్ధి విషయంలో దైవజనుడు చెప్తాడు, మీరు పెద్దవాళ్ళగా ఉండండి, చిన్నపిల్లల్లాగా బుద్ధి విషయంలో ప్రవర్తించకూడదు. దుష్టత్వం విషయంలో చిన్నపిల్లలుగా ఉండాలి, నిష్కాపట్యముగా
చూడండి, చిన్నపిల్లల హృదయాలలో కక్ష, ఈర్ష, ద్వేషం, పగ, కార్పణ్యం, అసూయ, హృదయంలో మత్సరము, ఇలాంటివి ఆ చిన్న పిల్లల హృదయాలలో ఉండవండి. తల్లి బిడ్డను ఎత్తుకొని ఉంటుంది. ఎవరైనా కనుక వచ్చి ఆ బిడ్డ మీద ముచ్చటపడి అలా చేతులు చాపారనుకోండి, తల్లి ఒడిలో నుంచి ఆ చేతులు చాపిన వాళ్ళ చేతుల్లోకి అలా దూకేస్తారండి పిల్లలు. అంటే తల్లిని ఎలా ప్రేమిస్తున్నారో ఎదుటి వాళ్ళను కూడా అలాగే ప్రేమిస్తారు వాళ్ళు. తల్లిని ఏ దృష్టితో చూస్తున్నారో ఆ ఎదుటిగా ప్రేమించే వ్యక్తిని కూడా అదే దృష్టితో చూస్తారండి. ఎంత నిష్కాపట్యమైన మనసు కదా వాళ్ళది, చిన్నపిల్లలది. దుష్టత్వ విషయంలో నిష్కాపట్యంగా ఉంటారు వాళ్ళు. ఎవరికి హాని తలపెట్టరు, ఎవరికి కీడు చేయరు. వాళ్ళ హృదయం స్ఫటికములాగా నిర్దోషంగా, నిష్కళంకంగా, ఎంత దైవ సంబంధంగా ఉంటుందో ఆ చిన్న పిల్లల యొక్క మనస్తత్వం. అలాంటి వారం కావాలండి. పరలోక రాజ్యంలోనికి మనం ప్రవేశించాలంటే ఏదో బైబిల్ చదువుతున్నంత మాత్రాన ఆ బైబిల్లో, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న సత్యాన్ని గ్రహించలేకపోతే వ్యర్థమేనండి. చేతిలో బైబిల్ ఉంటుంది కానీ హృదయంలో బైబిల్ ఉండట్లేదు కదా. చేతిలో వాక్యం ఉంటుంది కానీ హృదయంలో వాక్యం ఉండట్లేదు కదా. హృదయంలో ఉండవలసిన ఆ పరిశుద్ధత, హృదయంలో ఉండవలసిన నిష్కాపట్యం మనం ధరించుకోవాలి. చిన్న పిల్లల యొక్క ఆ నిష్కాపట్యముతో కూడిన ఆ తత్వాన్ని మనం నేర్చుకోవాలి. అప్పుడే పరిశుద్ధుడైన దేవునితో మనం ఉండగలిగిన యోగ్యత, అర్హత మనకు కలుగుతుందండి. కనుక సంఘానికి రాస్తున్నాడు పరిశుద్ధుడైన పౌలు మాటల్ని, మీరు దుష్టత్వం విషయంలో శిశువులుగా ఉండుడి. అలాంటి స్వభావం మీరు నేర్చుకోండి. ఇది సంఘంలో ఉన్న వాళ్ళకి. మరి ఈ రోజున మనం ఎలాంటి స్వభావం కలిగి ఉన్నాము? సంఘాలకు వెళుతుంటాము, వాక్యం చదువుతుంటాము, పాటలు పాడుతుంటాము, ప్రార్థనలు చేస్తుంటాము, కానుకలు ఇస్తుంటాము, పండుగలు చేస్తుంటాము, ప్రకటనలు చేస్తుంటాము, ఇన్ని చేస్తుంటాము. కానీ హృదయంలో మాత్రం ఆ చేదైన వేరు, ఆ చేదైన ఆ మచ్చ, మడత, డాగు, కళంకం అది పోవట్లేదు. అందుకే ప్రభు అన్నాడు, ఈ చిన్న పిల్లల వంటి వారు మీరు కావాలి. చాలా చక్కటి మాట అండి. ఆఖరిగా మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది లూకా సువార్త 18వ అధ్యాయం 16వ వాక్యం మనం చదివినప్పుడు, అయితే యేసు వారిని తన యొద్దకు పిలిచి, చిన్న బిడ్డలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియుడి, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. అంటే ఈ చిన్న పిల్లలు దేవుని యొద్దకు ధారాళముగా వెళ్ళగలిగిన వారంటండి. వారిని ఆటంకపరచకండి, వాళ్ళని నా యొద్దకు రానివ్వండి అంటాడు ప్రభువు. ఒక్క మాట ఈ మాటలో మనం గ్రహించాలండి. మనము పిల్లలు కదా ధారాళంగా ప్రభు దగ్గరికి వెళ్ళినట్లు మనం వెళ్ళగలమండి? మనం వెళ్ళగలుగుతున్నామా? చాలామంది ప్రార్థనలు చేయించుకోవడానికి వస్తారు. ఏమండి పాస్టర్ గారండి, చాలా దుఃఖంలో ఉన్నామండి, చాలా కష్టాల్లో ఉన్నామండి, దయచేసి మా కొరకు మీరు మర్చిపోకుండా ప్రార్థన చేయండి, అలా విన్నపించుకుంటుంటారు. నేను అంటాను, మేము ప్రార్థన చేస్తాం సరే, కానీ మీరు కూడా ప్రార్థన చేయండి. అట్లా అన్నాం అనుకోండి, ఏమంటారో తెలుసండి, మేము చేస్తాంలేండి కానండి, మేము చేసే ప్రార్థన కంటే మీ ప్రార్థన బలంగా ఉంటుంది కదండి. అంటే వాళ్ళ ధోరణి ఏంటి? మీరు వెళ్ళినంత స్వతంత్రంగా మేము వెళ్ళలేం కదండి. ఎందుకని వెళ్ళలేరు? వాళ్ళ మనసాక్షి వాళ్ళని నేరారోపణ చేస్తుంది. మీరు వెళ్ళినంత స్వతంత్రంగా, ధారాళంగా మేము ఆయన దగ్గరకు వెళ్ళలేం కదండి, అందుకొరకు మా కొరకు మీరు వేడుకోండి. చూసారండి, ఎందుకు చిన్న పిల్లల వంటి వారు మీరు కావాలి అని అన్నాడంటే, వాళ్ళు ఎలాంటి ఆటంకం లేకుండా ధారాళంగా నా దగ్గరికి ఎలాగైతే రాగలుగుతారో అలా మీరు రాగలగాలి. అంత మంచి మనసాక్షి మీకు ఉండాలి. చిన్నపిల్లలు నిష్కాపట్యమైన మనస్సు కలిగిన వాళ్ళు కనుక ధారాళంగా దేవుని దగ్గరికి, ఆయన దగ్గరికి వెళ్ళిపోతారండి. మీరు లేఖనాల్లో చదువుతారు, ఆయన వారిని ఎత్తుకొని వారిని ఆశీర్వదించను అని
లేఖనాల్లో మనం చదువుతాం, పరిశుద్ధ గ్రంథంలో. అంటే వాళ్ళని ఎత్తుకొని వాళ్ళని ఆశీర్వదించే అంత మంచి మనస్సాక్షి వాళ్ళు కలిగి ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున మనం దేవుని మందిరంలో బ్రతుకుతున్న మనము, దేవుని సన్నిధిలో నిలిచే మనము, ప్రార్థనలు చేసే మనము, ఆయనను ఆరాధించే మనం ఎలాంటి వారమై ఉన్నాము అనేది మన ప్రశ్న వేసుకోవాలి. 3 విషయాలను మీతో చెప్తూ వచ్చాను కదా. 1, వాళ్ళు తమ ప్రాణాన్ని నిమ్మళపరుచుకుంటారట, ఎలాంటి కలవరం వాళ్ళకు ఉండదట. 2, వాళ్ళు దుష్టత్వం విషయంలో నిరపరాధులుగా ఉంటారట. 3, ధారాళంగా ప్రభు దగ్గరికి వాళ్ళు వెళ్ళగలుగుతారట. అందుకే అలాంటి వాళ్ళు మీరు కావాలని యేసుప్రభు తన శిష్యులకే చెప్పాడండి. ఏది సామాన్యమైన ఒక విశ్వాసికి కాదు, ఆయన శిష్యులకే చెప్పాడు. మరి ఈ రోజున మన పరిస్థితి మనం పరిశీలన చేసుకోవాలి. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాము. కృపా సత్య సంపూర్ణుడ, జీవాధిపతి, మీకు వందనాలు నాయన. మీ రాజ్యానికి మేము చేరుకోవాలని ఈ విశ్వాసపు పయనంలో మేము సాగి వస్తున్నాము. మేము ఆ రాజ్యములు ప్రవేశించుటకు ఎలాంటి వారము కావాలన్నది వాక్యం మమ్మల్ని నిలదీస్తుంది. ఈ వాక్యానికి శిరస్సు వంచి ఇదిగో తీర్మానం చేసుకుంటున్నాము. చిన్న పిల్లల వలె మా ప్రాణములను నిమ్మలపరుచుకొని మీ మీద పూర్ణంగా ఆధారపడిన వ్యక్తిత్వాన్ని మీరు మాకు ప్రసాదించమని వేడుకొనుచున్నాను. నా తండ్రి, దుష్టత్వం విషయంలో ఆ చిన్న పిల్లల వలె నిష్కాపట్యముగా మేము ఉండుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాను. చిన్నపిల్లలు కదా, ధారాళంగా మీ యొద్దకు వచ్చినట్లు మేము కూడా మంచి మనసాక్షి కలిగి ధారాళంగా మీ యొక్క కౌగిల్లో మేము చేరుకోవడానికి, మీ ముఖము చూడడానికి, మీ స్వరము వినడానికి, మీతో సహవాసం చేయడానికి ప్రభువా ఆ మంచి మనసాక్షిని మాకొక్కొక్కరికి మీరు ప్రసాదించి, మీ రక్తముతో మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచి మమ్మల్ని పవిత్రులకు చేయమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులకు సమర్పించుకుంటూ నాయనా మేము ఆరాధనలు చేస్తున్నాము, స్తుతి చెల్లిస్తున్నాము, ప్రార్థనలు చేస్తున్నాము. అన్నీ మాకు తెలుసు అని కాకుండా ఆ చిన్న పిల్లల వంటి వారమై మేము నీకు ప్రీతికరంగా ఉండుటకు సహాయం చేయమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులకు సమర్పించుకుంటూ యేసు ప్రశస్త నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, కోసన్న మినిస్ట్రీస్.